సంయుక్త నృత్య కళా నిలయం చిన్నారులను అభినందించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు 29/12/2024 తేదీన కృష్ణా జిల్లా మువ్వ మండలం కూచిపూడి గ్రామంలో హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 2000 మంది కూచిపూడి కళాకారులతో మహాబృంద నాట్యం జరిగింది. ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొని నృత్య ప్రదర్శన చేసి కావలికి చేరుకున్న పట్టణానికి చెందిన సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత మరియు ఆమె శిష్యులు 11 మంది షేక్ హసీనా, సిహెచ్ మోక్షశ్రీ సాయి, నిహారిక, బి యశశ్రీ, విద్య, సయ్యద్, హర్షియా, బి లక్ష్మి పల్లవి, ఈ రిషిత, ఈ రక్షిత, ఈ కృష్ణప్రియ, మనస్వి, జి ఇందుప్రియ, రిత్వికలకు నేడు 30/12/2024న కావలి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారి కార్యాలయంలో సర్టిఫికేట్స్ జాబితాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కావలి పట్టణానికి చెందిన సంయుక్త నృత్య కళా నిలయం చిన్నారులు కూచిపూడి గ్రామంలో నిర్వహించిన మహాబృంద నాట్యంలో పాల్గొని నృత్య ప్రదర్శన ఇవ్వటం కావలికే గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులను అభినందిస్తూ ఉన్నానని తెలిపారు. పేదల చెంతకు ఈ నాట్యాన్ని చేరుస్తున్న సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖితను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నామని తెలిపారు. కావలి పట్టణానికి మరింత పేరు తీసుకుని రావాలని తెలిపారు. అనంతరం నాట్య గురువు లిఖిత, ఆమె శిష్యులు శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఓకే సార్. చూడండి మేడం. ఓకే సార్. ఓకే సార్. చూడు పాప. ఓకే సార్. ఓకే సార్. పట్టుకొని సార్. ఓకే సార్. ఓకే సార్. లక్ష్మీ పల్లవి, ఓకే సార్. శ్రీ విద్య, ఓకే సార్.
కృష్ణప్రియ పాప పాప ఎటు చూడన్నా. ఓకే సార్. ఇందుప్రియ చూడండి మేడం. ఓకే సార్. చిట్టుతల్లి సార్ ఓకే సార్. ఓకే సార్. కావలికి ఉన్నే తెచ్చే సంస్థలు ఎన్నో ఉన్నా సంయుక్త నృత్య నిలయం సురేంద్ర గారి నాయకత్వంలో ఈరోజు పేదలందరూ కూడా నృత్యం నేర్చుకోవాలని ప్రజల ముంగిట పేదవారి ముంగిట నృత్యాన్ని అందజేసిన సంస్థ సంయుక్త నృత్య నిలయం సంస్థ. ఈ సంస్థ వారు ఇటీవల కాలంలో కూచిపూడి నాటకానికి ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం అయినటువంటి కూచిపూడి గ్రామంలో కూచిపూడి హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ వారు నిర్వహించినటువంటి 2000 మందితో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కావలి నుంచి 11 మంది వెళ్ళటం, అక్కడ వాళ్ళ నృత్యాన్ని ప్రజల్లో చూపించటం, అక్కడ లోకల్ యొక్క ఆ ట్రస్ట్ యొక్క ప్రసన్నలు పొందటం, వారి దగ్గర నుంచి ఈ కూచిపూడి హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా ఈరోజు 11 మంది కూడా షీల్డ్ అందుకోవటం కావలికి ఒక గర్వకారణంగా ఈ కార్యక్రమాన్ని వేప్రాసలు అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు పిల్లల్లో ఉన్నటువంటి శ్రద్ధని ప్రోత్సహిస్తూ వారి నిరంతరం కూడా వాళ్ళలో ఉండేటువంటి ఆలోచనలని వాళ్ళలో ఉండేటువంటి జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తూ నృత్యం పట్ల సంగీతాల పట్ల ఎనలేని సేవ చేస్తున్న సంయుక్త ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. చేసేది చిన్న వృత్తి కానీ మనసు చాలా పెద్దది. ఈ సందర్భంగా సురేంద్రని వాళ్ళ కూతుర్ని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ పేదల ముంగిటికి నృత్యాన్ని తీసుకొచ్చినందుకు ఆ సంస్థని మరొకసారి అభినందిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం మళ్ళా కలుసుకుందాం అందరం. ఓకే కష్టపడుతున్నారు 12 మంది ఎవరు మాట్లాడబోదు తమ్ముడు.